హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఫస్ట్ టిప్ వచ్చేసి మనం సూదిలో దారం పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాగే పెద్దవాళ్ళైతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇవాళ నేను చూపించే టిప్ కనుక పాటించారంటే ఈజీగా దారం అనేది ఎక్కించవచ్చు. ఫస్ట్ అయితే ఒక అన్నం మెతుకుని తీసుకోండి. ఇలా క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా దారానికి అంటించారంటే సూదిలో దారం అనేది ఈజీగా ఎక్కించవచ్చు. చూడండి, చాలా సింపుల్గా దారం అనేది ఎక్కించేయచ్చు. చూసారు కదా, ఎవరి హెల్ప్ లేకుండా ఇలాంటి సింపుల్ టిప్స్ అనేది మనం ఈజీగా ఇంట్లో పాటించామంటే మన పని సులువు అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి. చెవి రంధ్రాలు పెద్దగా హోల్స్ పడి ఉన్నా, లేదు అంటే ఇలా పెద్ద సైజులో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇలా బటన్స్ పెట్టుకున్న మన చెవులు అనేది సాగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా ఎరేజర్ ఉంటుంది కదండి, దాన్ని కనుక మనం చిన్న రబ్బర్ లాగా కట్ చేసి ఒక బటన్ సైజులో కనుక కట్ చేసి పెట్టుకున్నామంటే చెవి రంధ్రం అనేది కొంచెం కూడా సాగిపోదండి. క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని మనకి ఇయర్ రింగ్ అనేది పెట్టేసుకున్నామంటే కొంచెం కూడా సాగిపోదండి చెవు అనేది. చెవుకి ఇలా రబ్బర్ యాడ్ చేయడం వల్ల చెవుకు అనేది చాలా స్టిఫ్గా ఉంటుందండి. చెవు అనేది జారకుండా ఉంటుంది, హోల్స్ పడకుండా ఉంటాయి. నన్ను అడిగితే ఇలాంటి బటన్స్ కంటే ఇలా అప్పటికప్పుడు రబ్బర్ లాగా ఈ ఎరేజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటి స్మెల్ అనేది చేతిలోకి అంటుకొని చాలా వరకు పోదండి. కొంతమందికి అయితే స్మెల్ పడదు, ఒక బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో టూత్పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, అదే తీసుకోవాలని ఏం లేదు. ఇలా టూత్పేస్ట్ అనేది తీసుకొని కొంచెంగా ఒక డ్రాప్ టూత్పేస్ట్ అనేది చేతిలోకి అంటించుకొని చేతిలోకి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నారంటే కొంచెం కూడా స్మెల్ ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ స్మెల్ అనేది, ఆనియన్ స్మెల్ అనేది పడని వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో రెగ్యులర్గా పచ్చిమిర్చి అనేది వాడుతూ ఉంటాము. చాలా వాటిలలో కూరగాయలలో మెయిన్గా పచ్చిమిర్చి అనేది లేకుండా ఉండదు కదా, ఉప్మాలో అని లేదు అంటే ఫ్రైలలో అని. ఇలా ఒకటి అవసరం ఉన్నప్పుడు ఇలా సీజర్తో కట్ చేసుకోవచ్చు, లేదు చాలా అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఇలా మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, దానికి ఇలా పచ్చిమిర్చి అనేది గుచ్చి ఒకేసారి 4-5 పచ్చిమిర్చి అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. నార్మల్గా నైఫ్తో కాకుండా ఇలా సీజర్తో కనుక కట్ చేశారంటే మన పచ్చిమిర్చి అనేది చేతులకు అంటుకోదు, చేతులు అలాగే మంట పుట్టవండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.